ఉపసర్పంచ్ ఐక్యత, ఉపసర్పంచ్ ఐక్యత, ఉపసర్పంచ్ ఐక్యత, ఉపసర్పంచ్ వార్డు మెంబర్ ఐక్యత, ఉపసర్పంచ్ వార్డు మెంబర్ ఐక్యత. శిలాపలకాల పేర్లు, శిలాపలకాల పేర్లు, శిలాపలకాల పేర్లు, శిలాపలకాల పేర్లు, శిలాపలకాల పేర్లు. వేతనం ఉప సర్పంచులకు 5,000 రూపాయలను, ఉప సర్పంచులకు 5,000 గౌరవ వేతనం, వార్డు సభ్యులకు 3,000 గౌరవ వేతనం, వార్డు సభ్యులకు 3,000 గౌరవ వేతనం. అభివృద్ధి పనులను శిలాపలకాలపై ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల పేర్లను, అభివృద్ధి శిలాపలకాలపై ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల పేర్లను. వర్ధిల్లాలి ఉప సర్పంచుల వార్డు మెంబర్ల ఐక్యత, ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల ఐక్యత, ఉపసర్పంచ్ ఐక్యత, ఉపసర్పంచ్ ఐక్యత, ఉపసర్పంచ్ ఐక్యత. వేతనం వార్డు సభ్యులకు 3,000 గౌరవ వేతనం, శిలాపలకాలపై ఉప సర్పంచ్ వార్డు సభ్యుల పేర్లను, శిలాపలకాలపై ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల పేర్లను. ఉప సర్పంచులకు 5,000 గౌరవ వేతనం, ఉప సర్పంచులకు 5,000 గౌరవ వేతనం. హలో పేరు పండుగారీష్, ఉప సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కార్యక్రమం ఒక ఉప సర్పంచ్ అనే వ్యక్తి గ్రామాలలో ఏ స్థాయిలో 2 సార్లు గెలిచిన ఉప సర్పంచ్కి ఎటువంటి అధికారాలు లేకపోవడం చాలా బాధాకరం. అధికారాలు అంటే ఒక ఉప సర్పంచ్ 2 సార్లు గెలుస్తాడు, ఒకసారి ప్రజల చేత ఎన్నుకోబడతాడు, మరియు రెండోసారి వార్డు సభ్యులు మెజార్టీ వార్డు సభ్యుల చేత వాళ్ళని మెప్పించి వార్డు సభ్యుల చేత ఉప సర్పంచ్ అవుతాడు. అలాంటి ఉప సర్పంచ్కి ఇలా గౌరవాలతో పాటు ఎలాంటిది ఏమీ లేదు. అసలు ఏ పని చెప్పినా మాకు చెప్పి చేయకుండా మా సర్పంచ్ అట్లా చేస్తున్నారు. దయచేసి మా యొక్క డిమాండ్లు, మేము ఒక 5 డిమాండ్లతోని ఇలా వ్యవసాయాన్ని కలిసాము. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సార్ చెప్పి సానుకూలంగా స్పందించారు. మేము ప్రధాన డిమాండ్ మాకు 5,000 రూపాయల గౌరవ వేతనం మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గౌరవ వేతనం అంటే ఏదేదో 5,000తో జీతం కాదు, మేము పనిచేస్తున్నందుకు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తిస్తుందనేది మా మనసులో ఉంటుంది. ఇంకా పని బాగా చేస్తామనేది మా ఉద్దేశం. మేము పారదర్శకంగా పనిచేస్తున్నాం. ఇలా ప్రతి రూపాయి మిస్ కాకుండా ప్రతి రూపాయి గ్రామ సేవకు ఉపయోగపడేటట్టు మేము చెక్ పవర్ మాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శిలాపలకాలలో ఏ వార్డులో అయితే పని జరుగుతుందో అదే వార్డు సభ్యుని పేరు, అదేవిధంగా ఉప సర్పంచ్ పేరు లిఖించబడాలి. ఇది మా భావితరాల, మా పిల్లల వరకు, మా కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు తెలిసే విధంగా ఉంటుందని మా యొక్క చిన్న డిమాండ్. అదేవిధంగా సర్వసభ్య సమావేశాలు జరుగుతూ ఉంటాయి మండలాలలో. ఉప సర్పంచ్లు ఎందుకు పిలువరు? పిలిచి గ్రామ సేవ చేసేది కూడా ఉప సర్పంచ్లు. అది దృష్టిలో పెట్టుకొని సర్వసభ్య సమావేశానికి మమ్మల్ని కూడా పిలిచి మా ప్రజలకు ఏ విధంగా అవకాశాలు కల్పించాలి, ఏదైనా మా అవకాశాలు మమ్మల్ని కూడా మాట్లాడించే అవకాశం కావాలి. 5వ డిమాండ్, ప్రతి తీర్మానాలలో ఉప సర్పంచ్ కంపల్సరీ సంతకం పెట్టే అవకాశం కల్పించాలి. ఈ 5 తీర్మానాలు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు మా యొక్క డిమాండ్లను పరిశీలించి వెంటనే విడుదల చేస్తామని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మేమేం కొంతమ కోరికలు కోరలేదు. మీరు ఇవ్వాల్సిన బాధ్యత, మాకు గుర్తించాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మేము కోరుకుంటున్నాం. ఇలా మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు మొన్న, 25 ఏళ్ళున్న ఏజ్ లిమిట్ని 21 సంవత్సరాలు తేవాలని ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపాదన పెట్టారు. 25 ఏళ్ళున్న వాళ్ళు పార్లమెంట్కి, అసెంబ్లీకి పోటీ చేసే ఆస్కారం ఉంది కాబట్టి అది 21 సంవత్సరాలకి ముఖ్యమంత్రి గారు తగ్గించాలని ఒక డిమాండ్ చేశారు. ఇలా గ్రామాలలో 60% ఉన్న యువకులుగా పనిచేయడానికి యువకులు మొత్తం గ్రామాలలో 60% యువకులు ఉన్నారు. దయచేసి మా యొక్క డిమాండ్లను పరిష్కారం వెంట చేయాలని, మా చిన్న కోరికలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని చేతులకు వేడుకుంటున్నాము. మా గ్రామాలలో ఉప సర్పంచులకు సమాన గౌరవాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గౌరవం ఇచ్చినప్పుడే మేము పని చేస్తాము, పారదర్శకంగా పనిచేస్తాము. రేపు పొద్దుగాల ఏ విషయాలైనా ఇలా 4 పార్టీలు ఉంటాయి, 4 పార్టీల సర్పంచ్తో కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఆ 4 పార్టీల వాళ్ళు కూడా ఉప సర్పంచ్తో పని చేయించుకుంటారు. ఉప సర్పంచ్లు అన్ని పనులు ఇచ్చిపెట్టి ఇలా గ్రామ సేవ చేస్తున్నారు. కాబట్టి మా యొక్క చిన్న కోరికలను, డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు అధికారికంగా ఇవ్వాలని మేము వేడుకుంటున్నాము. ముఖ్యమైన డిమాండ్ ఎక్కడ ప్రారంభమైందంటే, ముందుగా మేము గెలిచి
ప్రమాణ స్వీకారం చేయకముందే మా చెక్ పవర్ రద్దు చేస్తారని ఒక వదంతులు పుట్టించి మమ్మల్ని అందరినీ భయభ్రాంతులను గురి చేసిరు. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం దారిలో మేము ఐక్యమత్యం కావడం వల్ల ప్రభుత్వం కొన్ని వెనక్కి తగ్గినట్టుంది. దానికి మేము అందరూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇక మేము సర్పంచ్లతో సహా మేము ఊర్లో సేవ చేస్తున్నాం. ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాము. మాకు సర్పంచ్లతో సమానంగా గౌరవం ఉండాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఒక కుర్చీ లేదు, మాకు ఒక చైర్ కేటాయించి సపరేట్ మాకు ఒక క్యాబిన్ ఇవ్వాలి. మెయిన్ ప్లస్ మా జిల్లా అధ్యక్షుడు, మా రాష్ట్ర అధ్యక్షుడు మేము డిమాండ్లు పెట్టిన ప్రకారంగా మా గౌరవ వేతనము, సర్పంచ్లతో పాటు వార్డు సభ్యులకు కూడా 3000 గౌరవ వేతనం ఇవ్వాలని మా డిమాండ్ ఉంది. ఇంకోటి మన తీర్మానాలపై ఉప సర్పంచ్లకు సంతకాలు సేకరించాలి. మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఉప సర్పంచ్లది వార్డు సభ్యులది పేర్లు కంపల్సరీ ముద్రించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ప్రభుత్వం త్వరగా ఈ నిర్ణయం ఇప్పుడు వచ్చే అసెంబ్లీలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి చట్ట సవరణ చేసి మాకు గౌరవం కల్పించాలని కోరుకుంటూ